హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పచ్చి పెసలతో ఎప్పుడు పెసరట్లే కాకుండా ఈ విధంగా కర్రీ కూడా చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, అచ్చం డాబా స్టైల్లో వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను 1.5 కప్ ఆఫ్ పెసలు అయితే తీసుకున్నాను. దానిని 1-2 సార్లు చక్కగా వీడియోలో చూపించేటట్టు కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక కప్పు పెసలకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 వేసుకున్నాను కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో 1 కప్ ఆఫ్ పెసలకి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో 3, లో ఫ్లేమ్లో 2 అయితే సరిపోతుంది. పెసలు చక్కగా ఉడికిన తర్వాత పోపు అయితే వేసుకుంటున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ ఘీ, తేజపత్రి అండ్ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకుంటున్నాను. కొంచెం జీరా, తర్వాత లాంగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఏదైతే ఉడకబెట్టుకున్న పెసలు ఉందో అది వేసి రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మగ్గనిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ మ్యాగీ మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. మ్యాగీ మసాలా యూజ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. రోటీలకు, రైస్కి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్.